భైరవెల్లో ఉన్నాము. తన పేరు భైరవ స్వామి అంట. ఇప్పుడు మనం మళ్ళీ వేరే దానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ప్రీవియస్ చేసిన మీకు యాక్చువల్లీ పార్ట్ మాట పార్ట్ మీకు యూట్యూబ్లో పెట్టాను. పార్ట్ 1 తప్పక చూడండి. సో నెక్స్ట్ మాట ఇప్పుడు మనం ఇక్కడ దీపాలు పెడుతున్నాము. మంచి జరుగుతుందని చెప్పి మనం దీపాలు పెడుతున్నామంట. ఇదేమో దేవతలు ఉండే చెట్టు. ఇక్కడ ఇంతకుముందు దేవతలు ఉండేవారంట. ఇంకా ఈ గుడి 100 years ago నే కట్టారు. ప్లస్ ఇక్కడ ఒక వినాయకుడు ఉంటాడనమాట. సేమ్ ఇలాంటిదే. ఆయన ఏంటి ఆయన ఓన్గా వచ్చి ఇక్కడ ఉన్నారంట. అంటే ఈ గుడి కట్టక ముందే వినాయకుడు ఉంది. మావయ్య ఈ గుడి కట్టక ముందే వినాయకుడికి ఉన్నాడు కదా, పేరేంటి? దాన్ని ఏమంటారు? దాన్ని స్వయంభూ అని అంటారంట. ఇదిగోండి మా తమ్ముడు రాజుగారు. దాన్ని స్వయంభూ అంటారంట. సో నేను తీద్దాం అనుకున్నాను, కానీ ఏమైందంటే ఇక్కడ వీడియో తీయకూడదంట. ఆ వినాయకుడు వీడియో తీయకూడదు. అందుకని చెప్పి నేను స్టాప్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను మళ్ళీ వేరే వీడియో తీసాను, కానీ అది చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ వీడియో అయితే మీకు యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి. ఇంకా లాస్ట్లో మీకు సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ ఇవ్వండి. ఇంకా మా అమ్మమ్మ వెలిగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చేస్తున్నారు మరి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు, కానీ నేను చెప్తాను. యాక్చువల్లీ దీపం వెలిగించడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ దీపం వెలిగించడం ఈజీగా, కానీ దాని తర్వాత అందులో అంటే బద్దలు తెలుసు. సో ఇది మనం చూస్తే గణేశుడి వాహనం. దీన్ని మౌస్ అంటారు. ఇది గణేశుడి వాహనం అన్నమాట. అక్కడ చైర్ ఉంది కదా, అక్కడ గణేశుడు కూర్చుంటారు అన్నమాట. అదేమో వాళ్ళ అంబ్రెల్లా టైపు. ఇంతకుముందు వాడేవారు రాజుల వాళ్ళకి. సో గణేశుడు అంటే శివుడికి పుట్టిన కొడుకు. ఇంకా ఏంటంటే శివుడి 3వ కన్ను చాలా ప్రమాదకరం. అది తెలిసారంటే భూమి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు మనము మంచి పనులు చేయాలి. నెక్స్ట్ శివుడు వాహనం శివుడు వాహనమేమో ఆవు, గోమాత అని అంటారు. ఆ ఆవులో చాలా దేవుళ్ళు ఇంకా దేవతలు ఉంటారని చెప్తారు. ఇంకా ఇలా చూసిన గుడి ఇదే. సో అప్పుడు మనం గుడిలోంచి బయటకు వచ్చేసాము దర్శనం చేసుకుని. నెక్స్ట్ మనం ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాం అన్నమాట. మీకు భోజనాల్లో ఏం పెడతారో చూపిస్తాను పదండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము మెల్లగా. ఇదిగోండి ఇదే మాట. దీని నుంచి మనం అలా లోపలికి వెళ్తే మనకి భోజనాలు సెక్షన్ వస్తుంది. ఇదిగా మామయ్య ఇలా వెళ్తాము. మీకు చైర్స్ కర్రీస్ అన్నీ చూపిస్తాను. నిమిషం ఆగాలి. ఒక నిమిషం ఆగాలి. కొంతసేపు డ్రెస్ లేకుండా క్లీన్ చేయడంటున్నారంట. ఆమె క్లీన్ చేస్తున్నారంట. ఎలా మాయ వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త కూడా ఒకసారి స్లిప్ అవుతుంది.